హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉండండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పై నా నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. టుడే రీడింగ్ ఏమిటంటే, మీ పర్సన్ పాస్ట్లో మీ నుంచి ఏమి ఆశించారు, ప్రజెంట్ మీ నుండి ఏమి ఆశిస్తున్నారు, ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. కమ్యూనికేషన్ చేయాలి, మీతో రీయూనియన్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఇప్పుడు అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే. టుడే రీడింగ్ అన్ని రాశుల వాళ్ళకి కూడా వర్తిస్తుంది. సో మీ పర్సన్ ఆన్లైన్లో ఉండి ఫాస్ట్లో మీరు మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వకపోవడం, మీరు మీ పర్సన్ని ఏవైనా అడిగితే, మేబీ మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తే మీ పర్సన్ని నన్ను అర్థం చేసుకోవా అని మీపై మళ్ళీ సీరియస్ అవ్వడం, మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం, ఇలా ఫాస్ట్లో అయితే చేసేవారు మీ విషయంలో అయితే. అంటే ఫాస్ట్లో మీపై ఊరికే చిరాకు పడడం, తను వేరే పర్సన్తో బిజీగా ఉంటూ మీరు మీ పర్సన్ని డిస్టర్బ్ చేస్తున్నారని మీపై కోపం పడడం, ఇటువంటివి అయితే చేశారు ఫాస్ట్లోని. మిమ్మల్ని దూరం పెట్టారు మీ పార్ట్నర్ అయితే ఫాస్ట్లో తనకి ఏదైనా కావాల్సి వస్తే మీతో ప్రేమగా ఉన్నట్లు నటించడం, మీ దగ్గరికి రావడం, తను ఏదైనా మనీ అవసరం వస్తే మీ దగ్గరికి రావడం, మీతో ప్రేమగా ఉన్నట్టు నటించడం మీ రిలేషన్ విషయంలో, ఇలా అయితే చేసేవారు ఫాస్ట్లోని. అంటే మీపై చాలా లవ్ ఉన్నట్లు బిహేవియర్ చేసేవారు. బట్ మీరు మీ పర్సన్ని ప్రాణం అనుకునేవారు. మీ లైఫ్ అంటేనే మీ పర్సన్ అన్నంతగా అయితే ఫాస్ట్లో మీరు లవ్ చేశారు. సో మీ పర్సన్ మిమ్మల్ని ఎంత పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తున్నా కూడా, మిమ్మల్ని దూరం పెట్టినా మీరు మీ పర్సన్ నుంచి దూరం ఉండలేక మీ విషయంలో మీ పర్సన్ చేసే బిహేవియర్కి మీరు తట్టుకోలేకపోయేవారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఎవ్రీడే చేస్తూ బ్రతుకుతూ జీవోత్సవంలో ఉండిపోయారు పాస్ట్లో మీరు. మీ పర్సన్కి మీపై ఉన్న లవ్ కొన్ని సమయంలో మాత్రమే గుర్తుకు వస్తూ ఉండేది. ఎందుకంటే తనకి ఆ టైంలో మీ అవసరం ఉంది కాబట్టి. మీపై నాకు లవ్ ఎంత ఉందో నీకేం తెలుసు అని మిమ్మల్ని కన్విన్స్ చేయడం, మీ దగ్గర ఉన్న మనీ తీసుకుని వెళ్ళిపోవడం, ఇలా అయితే చేసేవారు మీ పార్ట్నర్ పాస్ట్లో. మీరు మీ రిలేషన్ విషయంలో అయితే బందీ అయిపోయారనే చెప్పాలి ఖచ్చితంగా. మీరు ఎంత ఎమోషనల్గా ఫీల్ అయినా మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండడం, మిమ్మల్ని కేర్ చేసేవారు కాదు. మీరు మీ పర్సన్కి మనీ పరంగా చాలా ఇన్వెస్ట్ అయితే చేశారు పాస్ట్లో. సో పాస్ట్లో మీ నుంచి తన అవసరాలు తీర్చుకోవడానికి మిమ్మల్ని లవ్ అనే పేరుతో మిమ్మల్ని ఎమోషనల్గా చీట్ చేశారు. ఒక విధంగా చెప్పాలి అంటే మనీ కావాల్సి వస్తే మీ దగ్గరికి వచ్చి తన అవసరాలు తీర్చుకుని తన లైఫ్ని మాత్రం ఎంజాయ్ చేయడం. పాస్ట్లో మిమ్మల్ని ఒక ఎమోషనల్ ఫుల్గా చూసేవారు. మనీ మైండ్ అని చెప్పాలి మీ పర్సన్ది. పాస్ట్లో ఫైనాన్షియల్గా మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు. మీ లవ్ని మిమ్మల్ని కూడా ఇగ్నోర్ చేశారు పాస్ట్లో. తనకి అవసరం వచ్చినప్పుడు మీ దగ్గరికి రావడం, తనకు అవసరం లేనప్పుడు మిమ్మల్ని దూరం పెట్టడం, ఇలాగైతే చేశారు ఫాస్ట్లో మీ రిలేషన్ విషయంలో అయితే. ప్రజెంట్ ఈ వ్యక్తి మీ నుంచి ఏమి ఆశిస్తున్నారో తెలుసుకోవచ్చు. ఎస్, మీ రిలేషన్ ఎండ్ చేసినందుకు ఇప్పుడు మీ పార్ట్నర్కి మీ రిలేషన్ విషయంలో అయితే జస్టిస్ కావాలి అంట. మీ పార్ట్నర్ అయితే జస్టిస్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు.
చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. పాస్ట్లో మీతో చేసిన బిహేవియర్కి మీ పర్సన్ చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ అయితే చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. పాస్ట్లో మీ పర్సన్ బిహేవియర్కి మీరు తనని ఎంత ద్వేషించినా, మీ కోపాన్ని మీ ద్వేషాన్ని భరించేంత లవ్ అయితే మీ పర్సన్కి ఉందంట. ప్రజెంట్ మీరు ఎలా మాట్లాడినా మీరంటే ఇష్టం అని మీకు చెప్పాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలి అని. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడినా కూడా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ఇష్టపడతారంట. మీరు ద్వేషించినా కూడా మిమ్మల్ని ఇష్టపడతారంట. మీరు మీ పర్సన్ని ఎంత దూరం పెట్టినా మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం మాత్రం మానుకోరంట. మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి వస్తారంట. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చేంజ్ అయ్యారు. మీ రిలేషన్ విషయంలో చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా, మీరు ద్వేషించినా కూడా మీ దగ్గరికి అయితే వస్తారంట. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు. ఎందుకంటే పాస్ట్లో తన లగ్జరీ లైఫ్ కోసం మిమ్మల్ని అయితే యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్కి న్యాయం కావాలి మీ రిలేషన్ విషయంలో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ ఈ వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవచ్చు. ప్రజెంట్ ఈ వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, మీ పర్సన్ మీ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవచ్చు. రీయూనియన్ కావాలంట మీ పార్ట్నర్కి. ఇప్పుడు మీపై మీ పర్సన్కి అయితే చాలా లవ్ అయితే ఉందంటే, చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్ని బ్రేక్ చేసినందుకు మీ పర్సన్ అయితే. మీ రిలేషన్ విషయంలో స్టెబిలిటీ గురించి ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ అయితే. పాస్ట్లో మీతో చేసిన బిహేవియర్కి మీ పర్సన్ చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్ అయితే. ఇప్పుడు మీ పర్సన్తో మీరు కోపంగా మాట్లాడినా, పాస్ట్లో బిహేవియర్కి మీరు తనని ఎంత ద్వేషించినా, మీ కోపాన్ని మీ ద్వేషాన్ని భరించే అంత లవ్ మీ పర్సన్కి అయితే ఉందంట. ప్రజెంట్ మీరు ఎలా మాట్లాడినా మీరంటే ఇష్టం అని మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే. మీరు మీ పర్సన్ ఎంత దూరం పెట్టినా మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం మాత్రం మానుకోరంట. మీ దగ్గరికి అయితే వస్తారంట మీరు ఎంత దూరం పెట్టినా మీ పర్సన్ అయితే. సో మీ పర్సన్ లైఫ్ అసలు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమీ బాగోలేదంట మీ రిలేషన్ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టినందుకు. సో తన లైఫ్ తనకే అర్థం కావట్లేదంట. ఒక బాధ తగ్గేసరికి వేరే బాధ వస్తుందని ఫీల్ అవుతున్నారు. తనతో ఉన్న వాళ్ళందరూ మోసం చేశారంటూ మీ విషయంలో ఏదైతే చేశారో ప్రజెంట్ తన లైఫ్లో అదే జరుగుతుంది అని ఫీల్ అవుతున్నారు. పాస్ట్లో తన అవసరాల కోసం మీ లవ్ని అడ్డు పెట్టుకుని మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టినందుకు తన లైఫ్లో సేమ్ అదే జరిగింది. సో మీ పర్సన్ తన తప్పు తెలుసుకుని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీరైతే మీ లవ్ తప్ప మరేమీ ఆశించను అని మిమ్మల్ని అపాలజీ అడగాలి అని మీ దగ్గరికి మీ పర్సన్ వస్తారంట. ఏ లవ్ని అడ్డు పెట్టుకుని మిమ్మల్ని బాధ పెట్టారో సేమ్ తన లైఫ్లో కూడా అదే లవ్ని ఛాన్స్గా తీసుకుని ఇంకొకరు తనని మోసం చేశారంట. ఇప్పుడు మీ పర్సన్ని క్షమించమని అడగాలని మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ని మీరు క్షమించడమే మీ పార్ట్నర్ మీ నుంచి ఆశించేది అని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ ప్రజెంట్ చాలా చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు మీ విషయంలో. మీ దగ్గరకు వచ్చి తన ఫేస్ని అయితే చూపించే ధైర్యం కూడా తనకి లేదంట. మీ ముందు రావడానికి తనకైతే ధైర్యం సరిపోవట్లేదంట. ధైర్యాన్ని అంతా కూడగొట్టుకుని మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఎదురు చూస్తున్నారు. బట్ మీరు ఎంత దూరం పెట్టినా కూడా మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తారంట. చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే ప్రజెంట్. పాస్ట్లో మిమ్మల్ని వద్దని వేరే పర్సన్ని లైఫ్లోకి వెళ్ళినందుకు ఇప్పుడు ఆ పర్సన్ కూడా మీ పార్ట్నర్ని అయితే మోసం చేసిందంట. ఇప్పుడు మీ రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలి, మీతో రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలి, మీ రిలేషన్లో కమిట్మెంట్ ఇచ్చుకోవాలి, స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్ ఇంటెన్షన్ ఎలా ఉంది తెలుసుకోవచ్చు. మీ పర్సన్ ఇంటెన్షన్ ఎలా ఉంది ప్రజెంట్ తెలుసుకోవచ్చు.
మీరు మీ పర్సన్ గురించి బాధపడినప్పుడు ఫాస్ట్లో ఆ బాధ ఎలా ఉంటుందో అయితే తనకు తెలియలేదంట అసలు. ప్రజెంట్ మీకోసం మీ పర్సన్ బాధపడుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు మీ పర్సన్‌కి అయితే అర్థమవుతుందంట. మీరు రిలేషన్ నుంచి వాకౌట్ అయినందుకు పాస్ట్‌లో మీరెంత బాధపడ్డారో అప్పుడైతే మీ పార్ట్నర్‌కైతే ఆ బాధ అర్థం కాలేదంట. ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి బాధపడుతుంటే ఇప్పుడు మీ పర్సన్‌కి అర్థమవుతుందంట ఆ బాధ. ప్రజెంట్ మీకోసం మీ పర్సన్ బాధపడుతుంటే ఆ బాధ తెలుస్తుంది అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. బట్ మీ పర్సన్ తన లైఫ్‌లో ఇప్పటి వరకు ఎవరి గురించి బాధపడలేదంట. ఫస్ట్ టైం తన లైఫ్‌లో మీకోసం ఆ వ్యక్తి ప్రజెంట్ ఏడుస్తున్నానని ఫీల్ అవుతున్నారు. బట్ బయటకు మాత్రం స్ట్రాంగ్‌గా కనబడుతున్నారు. మనసులో అయితే చాలా బాధపడుతున్నారంట. సో ఎవరి కోసం ఎదురు చూడని ఆ వ్యక్తి మీకోసం ప్రజెంట్ అయితే ఎదురు చూస్తున్నారంట. సో ఎవరు ఏమైపోయినా నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్గా ఫీల్ అయ్యే వ్యక్తి ప్రజెంట్ మీ గురించి ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రతి క్షణం కూడా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ అయితే. ఇప్పుడు మీ పర్సన్ది మీది సోల్మెంట్ రిలేషన్ అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే అర్థమైంది. ఎందుకలా ఇంతలా ఆలోచిస్తున్నాను, ఎందుకలా ఏడుస్తున్నాను అంటే నా పర్సన్ని తన లవ్‌ని క్యాజువల్‌గా తీసుకుని, నా అవసరాలకి వదిలేశాను. నా అవసరాలకు వాడుకుని వదిలేశానని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో మీరు మీ పర్సన్‌ని చాలా జెన్యూన్‌గా లవ్ చేశారు. బట్ మీ పార్ట్నర్ అయితే మీపై ఉన్నది అట్రాక్షనే, పాస్ట్‌లో మిమ్మల్ని యూజ్ చేసుకున్నారంతే తన అవసరాలకి. ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకుంటారో లేదో తెలుసుకోవచ్చు. ఫ్యూచర్ అవుట్‌కమ్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ప్రజెంట్. మీ పర్సన్ అయితే పాస్ట్‌లో మీ రిలేషన్ మీతో ఉండగా ఇల్లీగల్ రిలేషన్స్ అవ్వచ్చు, వేరే ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ చేస్తూ మిమ్మల్ని తన లగ్జరీ లైఫ్ కోసం మిమ్మల్ని వాడుకున్నందుకు ఇప్పుడు అవన్నీ తలుచుకుంటున్నారు. మీ ముందుకు రాలేకపోతున్నారు. మీ ముందుకు రావాలి అంటే మీ పర్సన్ పాస్ట్‌లో మిమ్మల్ని మోసం చేసినందుకు మీ ముందుకు రాలేకపోతున్నారు. మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారనే చెప్పాలి ఖచ్చితంగా. ప్రజెంట్ మీకు సారీ చెప్పాలి. మీరు తన సారీని యాక్సెప్ట్ చేయాలి. తన లవ్‌ని యాక్సెప్ట్ చేయాలి అని ప్రజెంట్ మీ నుంచి మీ పర్సన్ ఆశిస్తున్నారు. మీ ముందుకు రావాలి అని అనుకుంటున్నారు. బట్ యాక్షన్ తీసుకోవాలి అంటే తన మొఖం చెల్లట్లేదు మీ ముందుకు రావడానికి. తీసుకోవాలి అని అన్నా కూడా తీసుకోలేకపోతున్నారు. తనకి జస్టిస్ కావాలి మీ రిలేషన్ విషయంలోనే. అది మిమ్మల్ని అపాలజీ అడగాలి. మీ దగ్గరికి రావాలి. తన జస్టిస్ కావాలి తన లైఫ్‌కి అని చెప్పి మిమ్మల్ని ఇప్పుడు ప్రాధేయపడాలి అని చెప్పి అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే. ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారో లేదో తెలుసుకోవచ్చు. మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేయాలి అంటే తనకి మొఖం చెల్లట్లేదు కదా! అందుకనే ఇప్పుడు మీ దగ్గరికి రావాలా వద్దా, యాక్షన్ తీసుకోవాలా వద్దా అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ రిలేషన్ నుంచి వాకౌట్ చేసినందుకు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీ రిలేషన్‌ని సక్సెస్ చేయాలని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. బట్ అయితే మీ పార్ట్నర్‌కి అయితే ధైర్యం సరిపోవట్లేదు మీ ముందుకు రావడానికి. చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే. డిఫెండ్ చేసుకుంటున్నారు. తన ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసినందుకు, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసినందుకు, మీ నుంచి వాకౌట్ చేసినందుకు. కానీ చాలా కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. రీయూనియన్ చేయాలి అని అనుకున్నా కూడా చేయలేకపోతున్నారు. బట్ చేయాలి అనుకుంటే ఒకవేళ యాక్షన్ తీసుకోవడానికి ఒక 3 వీక్స్ పట్టొచ్చు, 3 మంత్స్ పట్టొచ్చు యాక్షన్ తీసుకోవడానికి. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. మేబీ ఎవరికైతే రెజొనేట్ అయ్యిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.